వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. గద్ద మరియు పిచ్చుక. ఒక పెద్ద అడవిలో గద్ద మరియు పిచ్చుక ఉన్నాయి. గద్ద పెద్దదైన పక్షి, దూరం నుంచి కూడా చూడగలుగుతుంది. పిచ్చుక చిన్నదైన పక్షి, కానీ చురుకైనది. ఒకరోజు పిచ్చుక అడిగింది, గద్దా, నీకంతటి గొప్ప శక్తి ఉందని నాకు తెలుసు. కాని ఎప్పుడైనా నీ సహాయం నాకవసరం వస్తే నువ్వు చేయగలవా? గద్ద నవ్వుతూ, నీకు నేను ఎందుకు సహాయం చేయాలి? నువ్వు చిన్న పక్షివి, నేను ఎంతో శక్తివంతుడిని, నాకే అన్ని చేయగలిగే శక్తి ఉంది అని చెప్పింది. పిచ్చుక బాధపడినప్పటికీ మౌనంగా ఉంది. అది వేసవికాలం. అడవి పొడిబారిపోయి నీటి కోసం అంతా తికమక పడుతున్నాయి. గద్ద, దాని పిల్లలు కూడా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. చిన్న నీటి కుంట ఒకచోట కనిపించింది, కాని అది చాలా లోతుగా ఉంది. గద్ద తన ముక్కుతో నీటిని తీయడానికి ప్రయత్నించింది, కాని విఫలమైంది. పిచ్చుక ఆ గద్దను చూస్తూ చెప్పింది, గద్దా, నీకోసం నేను నీటిని పైకి తీయగలను. గద్ద ఆశ్చర్యపోయింది, కాని ఇప్పుడు నిస్సహాయంగా ఉన్నందున పిచ్చుకను సహాయం కోసం అర్థించింది. పిచ్చుక తన చిన్న ముక్కుతో తడి గడ్డి తీసుకుని నీటిలో ముంచి గద్ద పిల్లలకు తాగనిచ్చింది. ఇది పునరావృతం చేస్తూ చిన్న చిన్న భాగాల్లో నీటిని తీసుకువచ్చింది. చివరకు గద్ద పిల్లలు తాగడానికి తగినంత నీరు అందింది. గద్ద పిచ్చుకను కృతజ్ఞతతో చూసి చెప్పింది, నాకు తెలుసు నీవు చిన్న పక్షివి, కాని నీ సహాయం నాకు ఎంతో విలువైనది. మిత్రుడి సహాయం ఏది అయినా ముఖ్యమైనదే. నీతి, మన బలహీనతలు లేదా పరిమితులు అడ్డుగా రావు. చిన్న సాయమే అయినా నిజమైన మిత్రత్వంలో గొప్ప అర్థం ఉంటుంది. Thank you so much for watching. Please like, share and subscribe.